చాలామంది ఉంటుంటారు. జటిలమైన సమస్యలు, చిక్కుముడులతో కూడిన సమస్యలు, అర్థం పర్థం లేని ఆపదలలో చిక్కుకున్నవారు, అలాగే రాజు ఆగ్రహానికి గురైన వాళ్ళు, రకరకాల ఇబ్బందులు పడుతున్నవారు, ఎవరికి చెప్పుకోలేక వారు ఆ సమస్యల నుంచి బయటపడలేక సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం ఏంటంటే దుర్గా నామజపం. కలౌ చండీ వినాయక అని అంటూ ఉంటారు. ఈ కలియుగంలో గణపతిని చండీని ఆరాధన చేస్తే అసలు ఇది నయం కాదు, ఇది దూరం అవ్వదు, ఈ సమస్య తీరిపోదు అన్నదంటూ ఏది ఉండదన్నమాట. ఎంత పెద్ద సమస్య అయినా కూడా సరే అది తీరిపోతుంది. ఓం దుమ్ దుర్గాయే నమః. అయితే ఇంకా కాస్త చదవగలిగిన వారు, పారాయణం చేయగలిగిన వారు ఉంటే దేవీ సప్తశతిని పారాయణం చేశారనుకోండి, లేదా శ్రవణం చేసినా కూడా అసలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అంటే ఎట్లా అంటే కారాగారంలో చిక్కుకున్న వాళ్ళు కానీ, రాజాగ్రహానికి గురైన వాళ్ళు కానీ, ఇప్పుడు నీళ్ళల్లో నావ మునిగిపోతుంటే ఎలా ఉంటుంది, అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నవారు అటువంటి సందర్భం నుంచి బయటపడాలి అని అంటే దుర్గాదేవే వారికి సరైన పరిష్కార మార్గం. ఆ దుర్గాదేవిని మీరు ఎంత శ్రద్ధగా ఏకాగ్ర చిత్తంతో స్మరణ చేస్తూ మీరు ఆ స్తోత్రాన్ని మీరు పారాయణం చేస్తారో, లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అనే నామాన్ని 108 సార్లు జపించినా, లేదా దేవీ సప్తశతిని పారాయణం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.